నమస్తే. బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. మొహమ్మద్ యూనస్ చాలా కాలం పాటు అక్కడ చీఫ్ అడ్వైజర్గా ఉండి దేశాన్ని నడిపించాడు. మొత్తానికి అక్కడ అల్లకల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏమైనా దేశం గట్టెక్కుతుందా? మరి ఈ ఎన్నికలలో ఒక 4-5 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఏ పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి? ఎవరు అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క బ్రతుకులు లేకపోతే స్థితిగతులు మారతాయా? ఎలా మారేటువంటి అవకాశం ఉంది? మైనారిటీల భద్రత ఎలా ఉంటుంది? దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. మొత్తానికి ఒక ఏమనాలి, పీస్ కాదు పీస్ మేకర్ అంటారు కానీ మొహమ్మద్ యూనస్ ఎరా ఎండ్ కాబోతుందా బంగ్లాదేశ్లో? ఎండ్ అయితే అవుతుంది కానీ ఆయన ఎరా ఎవరు మర్చిపోరు. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. అది కాకుండా అక్కడున్న వాళ్ళ కరెన్సీ పొజిషన్ కూడా చాలా వీక్ అయిపోయింది. సరే, వాళ్ళని యుఎస్ సపోర్ట్ చేస్తున్నారు, యుఎస్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా దేశాలు వాళ్ళకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇస్తున్నారు. ఎందుకంటే చాలా ఎకనామికలీ వీక్ నేషన్. దానికోసం వాళ్ళ టెక్స్టైల్స్ మీద 0% డ్యూటీ పెడుతున్నారు. సో దానితోనే వాళ్ళు బయటపడతారనుకున్నా, కానీ వాళ్ళు బయటపడరు. వాళ్ళు ఇంకొక పాకిస్తాన్ లాగా తయారవుతున్నారు. ఎందుకంటే రిలీజియన్ ఈజ్ ద మెయిన్ థింగ్. మన దగ్గర ఉన్న సెక్యులరిస్ట్ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ని అక్యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ గురించి ఏం మాట్లాడారు. అప్పుడు వాళ్ళు మొహమ్మద్ యూనిస్ చాలా మంచివాడు, బిఎన్పి పార్టీ చాలా మంచి వాళ్ళు, షేక్ హసీనానే మొత్తం గొడవ చేసిందని మన దగ్గర కూర్చున్న కమ్యూనిస్ట్ వాళ్ళు కొంతమంది సెక్యులరిస్టులు మాట్లాడతారు. కానీ పరిస్థితి అది కాదు. అక్కడ బంగ్లాదేశ్లో ఇప్పుడు అప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. నేను చెప్పినట్లు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. మొహమ్మద్ యూనిస్ని ఎప్పుడు మర్చిపోరు. ఎందుకంటే ఆయన ఈ పరిస్థితికి తీసుకొచ్చారు బంగ్లాదేశ్. రాబోయే గవర్నమెంట్కి చాలా కష్టం ఉంటుంది. వాళ్ళకి డబ్బులు ఉండదు, కానీ యుఎస్ కొనుక్కుంటారు వాళ్ళని. లిటరలీ చైనా ఎట్లా కొనుక్కున్నారో చాలా దేశాలు యుఎస్ కొనుక్కుంటారు. ఆల్రెడీ వాళ్ళకి చాలా మంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ యుఎస్ ఇస్తున్నారు. కొత్త ఒప్పందం చేశారు FTA, వాళ్ళు కూడా చేసుకున్నారు మనం చేసినట్లనే. దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్ రేపు స్టార్ట్ అవుతుంది. యాజ్ వీ స్పీక్ అంటే 12వ తారీఖున ఎన్నికలు జరిగితే 13న ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఈసారి షేక్ హసీనా వాళ్ళ పార్టీని బ్యాన్ చేశారు. అవామీ లీగ్. షేక్ హసీనా దీనికన్నా ముందు జమాత్ని బ్యాన్ చేసింది. సో కొత్తదేం కాదు. జమాత్ అనగానే మనందరూ తెలుసు, పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన ఒక పార్టీ. 1971లో యుద్ధం జరిగినప్పుడు మన వైపు నుంచి ముక్తి బాహిని లాంటి వాలంటీర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీతో పోరాటం చేసి గెలిచిన టైంలో వాళ్ళ వైపు నుంచి పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చిన ఒక పార్టీ జమాయితే ఇస్లామీ. మన దేశంలో కూడా ఉన్నారు, అది సేమ్ పార్టీ ఇక్కడ కూడా ఉంది. తక్కువేం కాదు. ఇస్లామిక్ రాష్ట్రం కావాలని కేరళలో చెప్పుకుంటూ నడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు 2047 కల్లా భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యం మార్చేస్తానని చెప్పి వీళ్ళు స్పీచ్ ఇస్తూనే ఉంటారు కేరళలో. ఇప్పుడు అక్కడ ఉన్న 3 పార్టీలు. ఒకటి BNP, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అది మనందరూ తెలిసిందే. ఖలీదా జియా టైం నుంచే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న తారిక్ రెహమాన్ అప్పుడు పాత బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఉన్న ఫస్ట్ జియార్ ఉన్న అప్పటి నుంచి మొదలైన వాళ్ళ పార్టీ అన్నమాట. వాళ్ళ అమ్మగారు రీసెంట్గా చనిపోయారు. ఆమె షీ వాజ్ ఆల్సో ఫార్మర్ ప్రెసిడెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒపీనియన్ పోల్స్ ఏం చూపిస్తున్నారంటే దే హ్యావ్ అ స్లైట్ ఎడ్జ్, అంతే 2% ఎడ్జ్ ఉంది వాళ్ళకి బిఎన్పి. అదే టైంలో జమాత్ షఫీకుర్ రెహమాన్ లీడ్ చేస్తున్న పార్టీకి ఇప్పుడు ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారు చేయడానికి తయారవుతున్నారు బంగ్లాదేశ్. దానికి సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉన్నారు. వాళ్ళ పార్టీ నుంచి పెట్టిన క్యాండిడేట్ లిస్ట్లో ఒక్క మహిళ కూడా లేదు. ఇన్ఫాక్ట్ కొన్ని ఛానల్స్ అడిగారు వాళ్ళ దగ్గర, మీరు ఎందుకు పెట్టట్లేదు అంటే, మహిళలు ఇట్లాంటి పనులు ఏం చేయకూడదు, పాలిటిక్స్ లాంటి పనులు, వాళ్ళు ఇల్లు చూసుకోవాలి. ఇది మీరు ఆఫ్ఘనిస్తాన్ కూడా వింటారు ఇదే డైలాగ్. ఏ హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ నేషన్స్లో ఈ డైలాగ్ ఉంటుంది. బంగ్లాదేశ్ కూడా ఒక హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ నేషన్ లాగా తయారవుతున్నారు. జమాత్ కలిస్తే ఒక ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది, దాంట్లో డౌట్ లేదు బంగ్లాదేశ్. ఓకే, అది కాకుండా 3వ పార్టీ ఒకటి ఉంది అక్కడ, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ, NCP. మన NCP కాదు, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ. అది కాలేజ్ పోరాళ్ళది. మొన్న గొడవ చేశారు స్టూడెంట్ లీడర్స్ వాళ్ళంతా. దాన్ని ఒకనైతే ఎవరో చంపేశారు. ఇప్పుడు వాళ్ళకి లీడర్ లేరు, కానీ పార్టీ ఉంది. ఓకే, వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో వాళ్ళ సంసద్లో మొత్తం, జాతీయ సంసద్లో మొత్తం 300 సీట్లు ఉన్నాయి. యాక్చువల్లీ 350. దాంట్లో 300 డైరెక్ట్ ఎలక్షన్.
డైరెక్ట్ ఎలక్షన్ అంటే మన లాగానే లోక్సభ ఎలక్షన్ లాగానే ఉంటుంది. దాని తర్వాత మిగతా 50 సీట్స్ నామినేషన్ బేసిస్లో మహిళలకు ఇస్తారు. ఎందుకంటే మహిళల్ని పోటీ చేయనియరు యూజువల్లీ. షేక్ హసీనా ఉన్నప్పుడు ఇంకో కథ, ఇది కొత్త కథ ఇప్పుడు. సో ఇప్పుడున్న దాని ప్రకారం నేను చెప్పినట్టు ఒపీనియన్ పోల్స్లో 34.7 బిఎన్పికి, 33.6 జమాత్కి. సో దిస్ నథింగ్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. దీంట్లో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ వాళ్ళ పార్టీ ఎన్సీపీకి ఎంత వస్తుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇది రెండు యాడ్ చేస్తే కూడా మీకు 70% వస్తుంది అంతే. మిగతా 30% ఎక్కడ ఉన్నారు? 30% ఇంకా డిసైడ్ చేయలేదట. వీళ్ళెవరంటే వీళ్ళు పాత షేక్ హసీనా వాళ్ళ పార్టీ, అవామీ లీగ్ పార్టీ వాళ్ళ ఓట్ బ్యాంక్. వాళ్ళకి లాస్ట్ టైం 24 నుంచి 42% దాకా వాళ్ళకు 3 సార్లు వాళ్ళు రూల్ చేసినప్పుడు వాళ్ళకి మెజారిటీ వస్తుంది. కొంచెం పక్కన పెడితే కూడా ఈ 30% అదే ఉండొచ్చు. వీళ్ళు ఎవరికి ఓట్ వేస్తారో దాని మీద ఉంటుంది. వీళ్ళు ఓట్ ఇవ్వకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది చాలా టెన్షన్ అయిపోతుంది. దానికోసం కోయిలేషన్ చేయాల్సి వస్తుంది. బిఎన్పి జమాత్ కలిసి పరిపాలించాల్సి వస్తుంది. అది వీళ్ళు పనిచేయలేరు, వాళ్ళు పనిచేయలేరు. వీళ్ళు హార్డ్ కోర్ ఇస్లామిస్ట్, మహిళల్ని తీసుకురాకూడదు, మహిళల్ని ముందు కూర్చోబెట్టకూడదు, ఇట్లాంటి చెప్పిన వాళ్ళు. జమాత్ బిఎన్పి ఏమో కొంచెం మోడర్న్ ఫేస్ చూపిస్తారు. ఇదంతా ఉన్న కానీ అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 13 మిలియన్ హిందువుల సంగతి ఏంటి? ఈ ఎలక్షన్లో రాజుగారు 4% క్యాండిడేట్స్ ఉన్నారు. ఓన్లీ 4% మైనారిటీ క్యాండిడేట్స్. అంటే మోస్ట్లీ హిందువులే ఉంటారు. 4% అంతే. మిగతా 96% ఆర్ ఇస్లామిస్ట్ ముస్లిం. సో మీరేం కాంపిటీషన్ గురించి మాట్లాడుతున్నారు, ఏం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు? ఫార్స్. హిందువుల్ని అక్కడ మొత్తం సెకండ్ క్లాస్ సిటిజన్స్ చేయడానికి మనం చూస్తున్న ఎంతో మందిని చెప్పారు. నిన్న కూడా ఎవరు చనిపోయారు, బిజినెస్ మెన్ ఎవరు. ఎవరు మాట్లాడరు. మన దేశంలో కమ్యూనిస్టులు మాట్లాడరు, పినరాయి విజయన్ మాట్లాడరు, రాహుల్ గాంధీ మాట్లాడరు, ప్రియాంక వాద్రా ఏం చెప్పారు. కానీ ఎవరో ఒకరు యూపీలో ఒకరిని ఏదో ఒక ఇన్సిడెంట్లో ఏదో జరిగితే అప్పుడు పెద్ద న్యూస్ అయిపోతుంది. బంగ్లాదేశ్లో హిందువులు చెప్తే వీళ్ళు ఎవరు మాట్లాడారు. ఇదే మనుషులు సిఏ వ్యతిరేకించారు. బంగ్లాదేశ్లో హిందువులకి, పాకిస్తాన్ నుంచి హిందువులకి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందువులకి, మైనారిటీస్కి, అక్కడున్న మైనారిటీస్, నాట్ ముస్లిమ్స్, అక్కడున్న మైనారిటీ, క్రిస్టియన్, జైన్, పార్సీ, సిక్, వీళ్ళకి భారతదేశానికి వస్తే సిటిజన్షిప్ ఇవ్వాలి చెప్పిన దానికి సిఏ తీసుకొచ్చడం వ్యతిరేకించారు. ఇదే సిఏ కావాలని చెప్పిన ఫస్ట్ మనిషి ఎవరు తెలుసా రాజుగారు మీకు? ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన ఆ టైంలో ప్రపోజ్ చేశారు, హిందువులు ఎక్కడికి వెళ్తారు, భారతదేశంకే రావాలి కదా, వాళ్ళకి ఇదే ఒకటే హిందూ దేశం ఉంది కదా, రేపు వాళ్ళ మీద ఏదైనా అత్యాచారం జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మన వైపు మనం తీసుకురావాల్సింది చెప్పిన మనిషి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కానీ ఇదే లాని వ్యతిరేకించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సిఏ తీసుకో, ముస్లిమ్స్ కూడా సిఏ, వాళ్ళకు దేశం ఇచ్చారా? సెపరేట్ కంట్రీ ఉంది, సెపరేట్ కంట్రీ ఇచ్చినాం, మళ్ళీ వాళ్ళు కూడా తీసుకొని దేశం కూడా మాకు ఇచ్చేమని చెప్పండి, బెస్ట్ గా అయిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. బంగ్లాదేశ్ చేర్చుకుందాం, పాకిస్తాన్ చేర్చుకుందాం, అయిపోతుంది. యాక్చువల్లీ హెడేక్ అది వద్దు. వాళ్ళు కొట్టుకుంటారు అక్కడ తినడానికి లేకుండా కొట్టుకుంటారు పాకిస్తాన్. ఇక్కడ కూడా అంతే సంగతి. సో మన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ ఎలక్షన్లో వీళ్ళు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, మేము ఇండియాని ఫినిష్ చేసేస్తాం, సిలిగురి కారిడార్ని కట్ చేసేస్తాం అది అంటారు. వీళ్ళతో ఈ యొక్క పని కూడా కాదు. సైకిల్ నడిపించుకొని లంబాగ్ని స్వప్నాలు చూస్తారు వీళ్ళు, అంతే. అట్లాంటి మనుషులు సార్. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టుగా రెండు పార్టీలకి ప్రెడిక్షన్స్ లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 2.5-2% అంటున్నారు బిఎన్పి అండ్ దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద 30% ఓట్ ఆఫ్ ఖలీదా జియా. ఎటు వెళ్తారు ఖలీదా జియా అండ్ అవామీ లీగ్ ఓటర్స్ ఎటువైపు షిఫ్ట్ అవుతారు, స్ప్లిట్ అవుతారా, లేకపోతే మొత్తం ఒకటే వైపు షిఫ్ట్ అవుతారా? ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ అవామీ లీగ్ ఓట్ వేస్తే వాళ్ళు బిఎన్పికి వేస్తారు, అంటే వాళ్ళకి 50% కన్నా ఎక్కువ వచ్చేస్తుంది. దే లెవెల్ ల్యాండ్ స్లైడ్. ఓకే, ఓట్ వేయకుండా బాయ్కాట్ చేసి ఇంట్లో కూర్చుంటే పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఓకే, అప్పుడు ఎవరు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తేనే మనకి చెప్పగలం ఏం యాక్చువల్లీ జరుగుతుంది, బంగ్లాదేశ్ ఏం జరగచ్చు. కానీ బంగ్లాదేశ్ ఒక యుఎస్ ఏం చెప్తారు, ఒక యుఎస్ శాటిలైట్ గా మారిపోతారు. ఎవరు వచ్చినా కానీ వెనజువేలా లాగా, సిరియా లాగా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటారు. పాకిస్తాన్ లాగా డాన్స్ చేయరా, డాన్స్ అంటే డాన్స్ చేస్తారు. ఆ పరిస్థితికి ఉన్నారు బంగ్లాదేశ్. వీళ్ళింత పెద్ద మాటలు అంటారు రాజుగారు. ఇప్పుడు కూడా రోజుకి
ఆల్మోస్ట్ 300 నుంచి 400 వీసా ఇష్యూ చేస్తారు మన మెడికల్ వీసా ఇండియాకి రావడానికి వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకండి? వాళ్ళు ఇంత డెవలప్ కంట్రీ అంటున్నారు కదా, చూసుకోమని చెప్పండి, అక్కడే ఉండమని చెప్పండి. ఒక టైంలో చెప్పారు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు దాని గురించి. స్లోవెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయిపోయింది. పర్ క్యాపిటల్ భారతదేశం కన్నా ఎక్కువ ఉందని అంత ఫేక్ ఫిగర్స్ ఉంటాయి. సరే మన పర్ క్యాపిటల్ తక్కువని $3,000 అని చెప్పాను ఇక్కడ. ఇట్స్ ఓకే, $3,000 బతికే మనుషులు కూడా మన దేశంలో ఉన్నారు. $3,00,000 సంపాదించిన మనుషులు కూడా బతుకుతారు మన దేశం. ఎవరైనా ఉండొచ్చు. ఇట్ ఇస్ లైక్ సేయింగ్ అవుట్ బాంబే సిటీ, ముంబై గురించి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ₹50 సంపాదించినోడికి 5 కోట్లు సంపాదించిన ఇద్దరు బతకొచ్చారు. దట్ ఈస్ హౌ దట్ సిటీ ఈస్. భారతదేశం కూడా అంతే. సో ఈ బంగ్లాదేశ్ జరగబోయే ఎలక్షన్లో మనం ఎక్కువ టెన్షన్ పట్టుకోక్కర్లేదు. వాళ్ళు కొట్టుకొని చేస్తే వాళ్ళు చేస్తారు. ఇది మన మెయిన్ పాయింట్ అన్నమాట. వీరేమంటున్నారు జమాత్ వాళ్ళు, మేము కలిసి వస్తే హిందువులకి ప్రొటెక్షన్ ఇస్తాం. వాళ్ళైతే పెద్ద పని చేస్తున్నట్టు చెప్తున్నారు. మీరు చేయాల్సిందే, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేస్తుంటారు వాళ్ళ కాంగ్రెస్లో అక్కడిక్కడ. మైనారిటీస్ని భారతదేశంలో చాలా ట్రబుల్ చేస్తున్నారు, వాళ్ళని బతకనియట్లేదని చెప్పి. ఒక్క మాట బంగ్లాదేశ్ గురించి అంటారా వీళ్ళు? అక్కడ జరిగిన హిందువుల మీద జరిగిన అత్యాచారాలు, పాకిస్తాన్లో జరిగిన దాని మీద చెప్తారు. ఇది ప్రాబ్లం అన్నమాట. క్రికెట్ ఆడడానికి భయము, క్రికెట్ ఆడడానికి మన దగ్గర రారు. పాకిస్తాన్కి సపోర్టింగ్ స్టేట్మెంట్లు ఇస్తారు, పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు వై షుడ్ వి ట్రస్ట్ బంగ్లాదేశ్? వి షుడ్ నాట్ ట్రస్ట్. మనం వాళ్ళని నమ్మకూడదు. ఎనీ సిచ్యువేషన్ బంగ్లాదేశ్ విల్ నాట్ సపోర్ట్ యూ. పాత సిస్టమ్ మర్చిపోండి. ఇది మెయిన్ ఇష్యూ. అయితే ఇప్పుడు బిఎన్పి వచ్చినా లేదు, జమాతే ఇస్లాం వచ్చినా కూడా గత కొన్ని నెలలుగా భారత్కి బంగ్లాదేశ్కి మధ్య సంబంధాలు, దౌత్య సంబంధాలు చాలా వరస్ట్ ఫేజ్కి వెళ్ళిపోయినాయి. ఎలా ఉంటాయంటారు? ఒక బిఎన్పి వస్తే సంబంధాలు కొంచెం మెరుగుపడతాయా, లేకపోతే జమాతే ఇస్లాం వస్తే డెఫినెట్గా మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మతోన్మాదులు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండకపోవచ్చు. ఎలా ఉంటాయి భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఎన్నికల తర్వాత రిజల్ట్ని బట్టి? బిఎన్పి వస్తే కొంచెం బాగుంటుంది, ఎక్కువ పెద్దదేం అక్కర్లేదు. మనం డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. బికాస్ వాళ్ళు నారో మార్జిన్తో కలిస్తే వాళ్ళు జమాత్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు సంతకం బెటర్ అంటే పెడతారు, తారీఖు ఆ పరిస్థితికి వచ్చేస్తారు. మనం ఒక మాట మర్చిపోకూడదు, బంగ్లాదేశ్ ఇస్ అండర్ పాకిస్తాన్. జనరల్ బిపిన్ రావత్ అంటుండే 2.5 ఫ్రంట్ వార్ అని. చైనా, పాకిస్తాన్ అండ్ అర్బన్ నెక్సల్స్. ఇప్పుడు అర్బన్ నెక్సల్స్ అయితే అమిత్ షా గారు ఫినిష్ చేసేసారు, రూరల్ నెక్సల్స్ కూడా పోయారు. ఇప్పుడు మనకి 3 ఫ్రంట్ వార్ వచ్చేసింది, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గివింగ్ మెడికల్ వీసా. సరే, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఇవ్వచ్చు, కానీ ఇదే మనుషులు ఇక్కడ వచ్చి తిరిగి వెళ్ళి భారతదేశం తిడతారు. వీళ్ళు మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని బాగుపడి ఇక్కడ వెళ్ళి మళ్ళీ మనం తిడతారు. వీళ్ళు ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేయాలి? ఇంత పెద్ద నేషన్ అంటారు కదా, మీకు హాస్పిటల్ లేదా మీ దగ్గర నడిపించడానికి? మీ టీషర్ట్లు, బెనియన్లు తయారు చేసుకుంటే అయిపోతుంది, అదేనా దేశం? ఇట్ ఈస్ ఆల్సో గుడ్ బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్. వాళ్ళది మంచిగా ఉంది. వాళ్ళది ఇంత $30 బిలియన్ అమ్మారు లాస్ట్ ఇయర్ ఈయూకి. సో దే టెక్స్టైల్, ఎందుకంటే వాళ్ళ శాలరీ మనకన్నా తక్కువ, దానికోసం వాళ్ళు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటారు వాళ్ళు. కానీ మన దేశం మీద, మన మీద ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళని భారతదేశంలో రానియకూడదు. వాళ్ళు కాదు, వాళ్ళ చుట్టాలు కూడా రానియకూడదు. ఆ పరిస్థితికి తీసుకురావాలి వీళ్ళని. మన దేశంలో పార్టీలు ఏమంటున్నాయంటే బంగ్లాదేశ్ విషయంలో, అమెరికా చూడండి బంగ్లాదేశ్కి 0% ట్యాక్స్ ఇస్తుంది, కానీ మన వాళ్ళు చూడండి మన వాళ్ళకి 18% ఇస్తున్నారు చెప్పి ఇక్కడ ఈ బంగ్లాదేశ్ పాయింట్ కూడా లాగుతున్నారు. ఏం సార్ దీని వెనక లాజిక్? 0% దేనికి ఇస్తున్నారు రాజు గారు? టెక్స్టైల్స్. ఏ టెక్స్టైల్స్ లో? యుఎస్ నుంచి కాటన్ యాన్ తెప్పించుకొని ఆ కాటన్ యాన్ వాడితే ఆ టెక్స్టైల్స్ కే 0%. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి సార్, ఉంది అస్ట్రిక్స్ ఉంది సైడ్ లో, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇది అర్థం చేసుకోరు మన వాళ్ళు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పార్లమెంట్ లో స్పీచ్ ఇస్తారు. 0% వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు యుఎస్ యాన్ వాడుకోవాలంట. మీరు యుఎస్ నుంచి తెప్పించుకున్న మీ కాస్ట్, మీ టీషర్ట్ కాస్ట్ పెరుగుతుంది. $5 ఉన్న టీషర్ట్ $10 అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి కాటన్ తీసుకుంటున్నాయి, మన అది సప్లై బంద్ చేసేసారు మొత్తం. ఇప్పుడు కొడుకులు వస్తున్నారు అక్కడ, చైనాని తెప్పించుకుంటున్నారు. యుఎస్ ఏమంటున్నారు, చైనాని రానియకూడదు, మా దగ్గర తీసుకోండి, మేము మీకు 0% చైనాని కొట్టడానికి చేస్తున్నారు, మనకు కాదు.
ఎండ్ ఆఫ్ ద డే నేను వాళ్ళ పొద్దున కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూశాను. మినిమల్ ఇంపాక్ట్, ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ప్రైస్ ఒకటే కాదు ఫ్యాక్టర్. ఓకే, మన దగ్గర ఉన్న సైజ్, మన మార్కెట్ సైజ్ మనం భారతదేశంలోనే అమ్ముకోవచ్చు, పెద్ద యూఎస్ ఎక్కర్లేదు. కీటెక్స్ వారు ఎండి చెప్పారు ఈ మాట. యూ హ్యావ్ సచ్ ఎ హ్యూజ్ మార్కెట్ ఇన్ ఇండియా. బంగ్లాదేశ్ ఎక్కడ ఉంది? పర్చేసింగ్ పవర్ లేదు వాళ్ళ దగ్గర. మన పర్చేసింగ్ పవర్ ఉంది మన దగ్గర. ఇదే చెప్తున్నా, ఈ స్టేట్మెంట్ 0% ఇచ్చారు మనకు 18%. మనకి టీ షర్ట్స్కి టెక్స్టైల్స్కి 18% కాదు, చాలా తక్కువ దాన్ని. ఇన్ఫాక్ట్ అట్ సమ్ పాయింట్ వీఆర్ at 2% and 3% ఆల్సో. సో ఈ 18%, ఇప్పుడు 18% ఎందుకు ఉందంటే మనం ఇంకా అగ్రిమెంట్ సైన్ చేయలేదు. యాక్చువల్లీ ఇట్ ఇస్ 25% ఈవెన్ నో, మీకు తెలుసో లేదో 18% కాలేదు ప్రోడక్ట్స్కి, ఇంకా బంగ్లాదేశ్ కూడా కాలేదు. వాళ్ళు సంతకం పెట్టినప్పుడే అవుతుంది. ఎఫ్టీఏ సంతకం పెట్టాలి, నాట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. మనం మార్చిలోనే సంతకం పెడుతున్నాం, అప్పుడు దాకా మనకు 25% ఉంటుంది ఏ ప్రోడక్ట్ మీద. కానీ యూజువల్లీ ఇట్లాంటి కాంట్రాక్ట్స్ 5-6 నెలల ముందే ఫైనలైజ్ చేసుకుంటారు. అప్పుడు మన జూలైలో ఆగస్టు సప్లై చేయబోతున్న ప్రోడక్ట్స్ కి రేట్ అప్పుడు మనం 18% అని పెట్టుకుంటాం. అదే టైంలో అమెరికా మన వైపు ఏదైనా పంపిస్తే మనం కూడా 18% ఛార్జ్ చేస్తాం. రెసిప్రోకల్ టారిఫ్, దట్ ఇస్ ద డిఫరెన్స్. జనరల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. అదే బంగ్లాదేశ్ అనేది దేశం మనం చాలా సీరియస్ గా ఒట్టి తీసుకుంటున్నాం, మనం అక్కర్లేదు. కొడుకు మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకు తెలిసింది వాళ్ళ కంట్రీ సంగతి ఏముందని. ఇప్పుడు కూడా లైన్ నిలబడతారు వీసా కోసం మన కన్సులేట్ బయట, సిలెట్ కానీ అక్కడ మన చిట్టగాం కానీ మన ఎంబసీ బయట దాకా. ఎందుకు? ఇదే అంటున్నా, మీరు వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారంటే మీ దగ్గర హాస్పిటల్ కూడా లేవు. సో ఈ పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఆన్ ద గ్రౌండ్ వాక్ ద టాక్ అంటారు, చేయండి, అప్పుడు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. రిజల్ట్ తర్వాత, బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. అప్పుడు దాన్ని బట్టి మనం వీ హ్యావ్ టు టాక్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. మా ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ను తప్పకుండా తెలియచేయండి. అలాగే మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే బంగ్లాదేశ్కి సంబంధించి ఏ పార్టీ విన్ కావచ్చు, ఏ ప్రభుత్వం రావచ్చు అనేది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.